హాయ్ యువర్స్ వెల్కమ్ టు జీవీకే ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు కొండాపూర్ లొకేషన్లో మంచి బడ్జెట్లో ఒక ఫ్లాట్ సేల్కి వచ్చింది, రీసేల్ ఫ్లాట్. ఈ లొకేషన్ మీరు పూర్తిగా గమనిస్తే కనుక ఏఎంబి షరీఫ్ సిటీ మాల్ నుండి బొటానికల్ గార్డెన్ వెళ్ళే దారిలో అక్కడ నుండి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో మీకు ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ నుండి రైట్ తీసుకుంటే మై హోమ్ మంగళ రోడ్ అంటారు దాన్ని. సో ఇక్కడ మొత్తం గమనించవచ్చు, ఫుల్లీ డెవలప్డ్ ఏరియా ఇదంతా. ఈ సిగ్నల్ నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్లాట్ సేల్కి. ఇక్కడ స్ట్రేట్కి వెళ్తే మసీద్ బండ అండ్ గచ్చిబౌలి స్టేడియం అటు వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ మీకు టైం వేస్ట్ కాకుండా మొత్తం పూర్తిగా చూపిస్తున్నాను. ఈరోజు మార్కెట్ కాబట్టి మొత్తం మీకు మార్కెట్ కూడా కవర్ చేస్తున్నాను. వెదర్ కూడా చాలా కూల్ ఉంది. సో ఇక్కడ రోడ్ సైడ్ మొత్తం గమనిస్తే మొత్తం కమర్షియల్ అండి. ఇక్కడ కొండాపూర్ లొకేషన్లో ఇదొక మంచి కమర్షియల్ ఏరియా అయిపోయింది. ఇక్కడ పూర్తి బ్యాంకులు ఉంటాయి. ఆల్ బ్యాంక్స్ వచ్చేసినాయి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఆల్ బ్యాంక్స్ ఈ లైన్లో వచ్చేసినాయి. ఇక్కడ మెయిన్ రోడ్ నుండి జస్ట్ సెకండ్ బిట్ ఆదర్శ బ్యాంక్ ఉంటుంది. మీకు ల్యాండ్ బ్యాంక్ వచ్చేసరికి ఆదర్శ బ్యాంకు బ్యాక్ సైడే ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ రెసిడెన్షియల్గా వాడుతున్నారు. ఇన్ ఫ్యూచర్లో కమర్షియల్ కూడా యూజ్ అవుతుంది. మీకు కమర్షియల్గా కూడా కావాలనుకుంటే ఫ్యూచర్లో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎదురుగా కనపడుతున్న అపార్ట్మెంట్లోని ఈరోజు చూపించబోయే ఫ్లాట్. ఇట్లా స్ట్రేట్గా వెళ్తే గౌతమి ఇంక్లీ ఉంటుంది అండ్ వాకబుల్ డిస్టెన్స్లోనే పార్క్ కూడా ఉంటుంది. కొండాపూర్ మియాపూర్ ఈ లొకేషన్లో మీకు సంబంధించిన ఏమైనా ప్రాపర్టీస్ సేల్కి ఉంటే ఈ ఛానల్ సంప్రదించండి. 1% కమిషన్ బేస్ తోటి సేల్ చేయబడుతుంది. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఈ బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్. మనం చుట్టూ గమనిస్తే కనుక కార్ తిరుగుతుంది చుట్టూ. సో ఇది మొత్తం టోటల్గా 1000 గజాల్లో కట్టారు. ఇక్కడ ఎదురుగా కనపడుతుంది కదా, ఇదే కార్ పార్కింగ్. ఈరోజు చూపించబోయే ఫ్లాట్ యొక్క కార్ పార్కింగ్. చాలా ఈజీగా మీకు ఇన్నోవా కార్ కూడా పడుతుంది. ఇక్కడ 4 దిక్కులు గమనిస్తే కనుక చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ వర్షం పడ్డది కాబట్టి కొద్దిగా తడిగా వచ్చింది. కాకపోతే ఎలాంటి సీపేజ్ లేదు. పిల్లర్స్ కూడా గమనించవచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి పిల్లర్స్. ఇప్పుడు అంత పెద్ద పెద్ద పిల్లర్లు కూడా వేసలేరు 5 ఫ్లోర్లకి. సో ఇక్కడ లిఫ్ట్ కూడా గమనించవచ్చు, చాలా నీట్గా ఉంది. ఈజీగా మీకు 6 మెంబర్స్ ఈజీగా పట్టేస్తారు. ఇప్పుడు మనం టెర్రస్ పైన గమనిస్తే కనుక ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో మీరు మొత్తం చూడొచ్చు. మీకు ఎదురు కనపడుతుంది డిఎస్ఆర్ అపార్ట్మెంట్స్, ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. మీకు మై హోమ్ బంగ్లా ఏరియా వాళ్ళు కూడా ఇక్కడికి రావాల్సింది కమర్షియల్గా ఏదైనా యూజ్ ఉంటే. ఎదురు కనపడుతుంది కదా, అదే పార్క్, గౌతమ్ ఇంగ్లీ యొక్క పార్క్. మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇది మనం చూపించే ఫ్లాట్ ఈరోజు వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇక్కడ మెయిన్ డోర్ గమనించవచ్చు, గ్రిల్ చాలా పెద్దగా ఇచ్చిండు, చాలా బాగుంటుంది. మీకు ఎటువంటి వర్క్ లేదండి, ఎటువంటి చెదలు లేవు. ఓల్డ్ కానీ ఎటువంటి వర్క్ లేదు, మంచిగా నీట్గా ఉన్నాయి. విండోస్ కానీ డోర్స్ కానీ అన్నీ గమనించాను, చాలా బాగున్నాయి. మీరు రెడీ టు మూవ్ ఇప్పుడు బడ్జెట్లో ప్లాన్ చేస్తే కనుక ఇప్పుడు రెడీ టు మూవ్ అవ్వచ్చు. లేదు ఇంకా కొత్తగా దానిలాగా తయారు చేసుకోవాలనుకుంటే కనుక ఇక మీ ఇష్టం అది. ఇక్కడ మీరు కామన్ బాత్రూమ్ పైన ఒకటి స్టోర్ కూడా గమనించవచ్చు. మనం ఏదైనా మెటీరియల్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. వుడ్ వర్క్ అయితే చాలా నీట్గా ఉంది, అది లేటెస్ట్ వర్క్. అది ఒక విండోస్ మాత్రం ఓల్డ్ ఉన్నాయి. ఆ ప్లేస్లో పీవీసీ విండోస్ పెట్టుకుంటే ఇంకా లేటెస్ట్ అయిపోతుంది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి చాలా స్పేసెస్గా వచ్చింది. ఇప్పుడు కనుక ఈ ఫ్లాట్ తీసుకుంటే కనుక 2000 ఎస్ఎఫ్టీ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, అంత పెద్దగా ఉంది స్పేసెస్. అప్పట్లో కామన్ ఏరియా తక్కువ తీశారు. ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా గమనించవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ గెస్ట్ రూమ్కి వెళ్దాం. సో మనం ఫ్లాట్ డీటెయిల్స్లోకి వెళ్దాము. ఈ ఫ్లాట్ టోటల్గా 1000 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్, టోటల్గా 20 ఫ్లాట్స్. మనకి ఈరోజు చూపించబోయే ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. మనిషికి ఒక ఫ్లాట్కి 50 గజాల ల్యాండ్ షేర్ వచ్చింది. ప్రతి ఫ్లాట్ కూడా 1650 ఎస్ఎఫ్టీ లెక్కన కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇప్పుడు కిచెన్ గమనించండి, చాలా బాగుంది. యూటిలిటీ కూడా చాలా బాగా చేయించారు. ఇది సెమీ ఫర్నిచరు. మీకు మెయింటెనెన్స్లో వచ్చేసరికి కార్ పార్కింగ్, వాచ్మెన్ సర్వీసు, సీసీ కెమెరాస్ అండ్ పవర్ బ్యాకప్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి బోరు, మంజీరా ఉన్నాయి, వాటర్ అయితే వస్తున్నాయి. మీకు ఇంకొకటి ఎండాకాలం టైంలో ఒక 1-2 మంత్స్లో కొద్దిగా వాటర్ ట్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మెయింటెనెన్స్ ఛార్జ్ 1800 ఉంటుంది. మీకు ఇది ఎగ్జాక్ట్గా ఇయర్స్ వచ్చేసరికి 20 ఇయర్స్ అయిందండి. 20 ఇయర్స్ అయినా కూడా ఎంత స్ట్రాంగ్ ఉంది కన్స్ట్రక్షన్, చాలా బాగుంది. ఇంకా 20-30 ఇయర్స్ కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో మీకు కమర్షియల్ బిల్డింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్కి గ్యారంటీ, ఎటువంటి ప్రాబ్లం లేదు. 50 గజాలు ల్యాండ్ వాల్యూ మీకు 75 లక్షలు ఈజీగా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు మీకు ఫ్లాట్ కనుక నచ్చితే ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చేసరికి
3,80,000 అవుతుంది. ప్రైస్ వచ్చేసరికి 1,10,00,000 చెప్తున్నారు. స్ట్రైట్‌లీ నెగోషియబుల్ ఉంటుంది. అలాగే మీకు లోన్ కూడా ప్రొవైడ్ ఉంటుంది. పేమెంట్ మోడ్‌లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. వైట్ అయినా పర్లేదు. మరిన్ని వివరాలకి డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ.